ఆనంద్ డైరీస్ అష్టదిగ్బంధనం. బలవంతంగా అంతర్ముఖిగా మారిన ఆనంద్ నిజ జీవిత గాథ. ఎలా? ముందు మాట భాగం 3. మాటలు తక్కువగా మాట్లాడే ప్రతి వ్యక్తి వెనుక ఒక నిశ్శబ్ద కథ దాగి ఉంటుంది. అతను ఇలా ఎందుకు మారాడు అన్న ప్రశ్న వెనుక ఒక లోతైన సంఘర్షణ ఉంది. ఆ సంఘర్షణను అర్థం చేసుకోవాలంటే అతని మౌనం వెనుక దాగి ఉన్న కథను వినాలి. అందుకే ఆనంద్ డైరీస్ కేవలం చదవాల్సిన పుస్తకం కాదు, ఆనంద్తో కలిసి మనసారా సాగాల్సిన ప్రయాణం. ఆనంద్ డైరీస్ ఎందుకు చదవాలి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు కొన్ని ప్రశ్నలను ముందుగా పరిశీలిద్దాం. ఆనంద్ మౌనం వెనుక దాగి ఉన్న బాధలు మరియు కారణాలు ఏమిటి? తన బాధల నుంచి బయటపడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అతను మౌనంగా ఉండటం ఒక స్వభావమా? లేక పరిస్థితుల ప్రభావమా? అతను బలవంతంగా అంతర్ముఖిగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఎప్పుడు అంతర్ముఖిగా మారిపోయాడు? ఆనంద్ ఇప్పటికీ అంతర్ముఖిగానే ఉంటున్నాడా? ఎందుకు అందరిలా లేడు? ఒంటరిగా ఎందుకు ఉంటున్నాడు? తన లోపాలు ఏ విధంగా అతని జీవితాన్ని ప్రభావితం చేశాయి? తన లోపాలు అతనికి సహాయంగా మారాయా? లేక మరింత ఒత్తిడిగా మారాయా? అతను ఏ విషయాలలో అష్టదిగ్బంధనం అయ్యాడు? అష్టదిగ్బంధనం అయిన వ్యక్తి పెళ్లి తర్వాత ఎలాంటి జీవితం అనుభవిస్తున్నాడు? చదువు, బయట ప్రపంచం, స్నేహితులు, సంపాదన, పెళ్లి విషయాల్లో ఏమాత్రం అవగాహన లేకుండా పెరిగిన ఆనంద్ జీవితం ఎలా ఉంది? ప్రస్తుతం నడివయసులో ఉన్న ఆనంద్ ఏం చేస్తున్నాడు? అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? భవిష్యత్తుపై అతనికి ఇంకా ఉన్న ఆశలు ఏమిటి? ఆనంద్ ఎదుర్కొన్న అడ్డంకులు ఎలా అతనిని మలిచాయి? తన భావాలను అణిచివేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తాను సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయా? ఈ కథ చదివిన తరువాత మన జీవితంలో ఏమైనా మార్పులు వస్తాయా? ఈ కథ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఈ పుస్తకంలో దాగి ఉన్నాయి. వాటిని తెలుసుకోవాలంటే మనం ఆనంద్ హృదయపు లోతుల్లోకి ఒకసారి ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకోసం కొద్దిసేపు ఆగి అతని ప్రపంచాన్ని మనసారా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆనంద్ చిన్నప్పటి పాఠశాల నుండి కాలేజీ వరకు, ఉద్యోగం నుండి పెళ్లి వరకు, జీవితంలోని ప్రతి దశలో తాను ఎదుర్కొన్న సమస్యలు, ఇంటి వాతావరణం, తల్లిదండ్రుల ప్రవర్తన, చదువు, కెరీర్, సంపాదన, పెళ్లి వంటి పలు విషయాలలో అతని అనుభవాలు, జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల తన భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపాయో ఇవన్నీ ఈ కథలో తెలుస్తాయి. ఈ ముందుమాట చదువుతున్న ప్రతివారి హృదయంలోనూ ఎక్కడో ఒక చిన్న మౌనం దాగి ఉంటే ఈ కథ మీకు ఒక తోడు అవుతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే మౌనం కేవలం నిశ్శబ్దం కాదు, అది మనసు పలికే నిజమైన భాష. ఈ కథ చదివితే మనం ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఒక మనసు లోతులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ కథ చదివిన తరువాత తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తు విషయంలో, విద్యార్థులకు కెరీర్ ఎంపిక విషయంలో, కెరీర్ తర్వాత పెళ్లి నిర్ణయం తీసుకునే విషయంలో, పెళ్లికి ముందు ఆర్థిక స్థిరత్వం విషయంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కొంత అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కల్పిత కథ కాదు, నా స్నేహితుడు అనుభవించిన నిజజీవిత సంఘటనలను, అతని మానసిక సంఘర్షణను ఆధారంగా తీసుకుని రూపుదిద్దుకున్న భావోద్వేగభరితమైన కథ ఇది. ఈ కథ మీ హృదయాలను తాకాలని ఆశిస్తూ, సాధ్యమైనంత స్పష్టంగా, నిజాయితీతో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ భావోద్వేగ ప్రయాణంలో మీరు నాతో కలిసి నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఈ తొలి ప్రయత్నానికి మీ ప్రేమ, ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. చివరిగా వీక్షకులకు ముఖ్య గమనిక. నా స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం అతని వ్యక్తిగత వివరాలు అంటే పేరు, ఊరు, కుటుంబం, లోపాలు, తేదీలు, వ్యక్తులు మరియు సంఘటనలు మొదలైనవి అతని గౌరవాన్ని కాపాడేలా మార్పులు చేసి రాశాను. అంటే ఎక్కడా నేరుగా రాయలేదు. దయచేసి ఎవరూ దీనిని తప్పుగా భావించకుండా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. రచయిత మీ శివ కలం పేరు. తర్వాత భాగంలో ఆనంద్ పరిచయం గురించి తెలుసుకుందాం. వీక్షకులకు ఒక ప్రశ్న. మనసులోని బాధను మాటల్లో చెప్పలేని స్థితిలో మీరు ఎప్పుడైనా ఉన్నారా? ఆనంద్ గురించి మరింత తెలుసుకొనేందుకు ఇప్పుడే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. ఎందుకంటే మీ కామెంట్ లేదా మీ అనుభవం ఇంకొకరికి మార్గం కావచ్చు. ధన్యవాదాలు.